tadikitak katadum tadum tadikitak tatadum tadum dim tadikitak katadum tadum tadikitak katadum tadum. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి. సో ఇంకొక సరికొత్త ట్రావెలింగ్ బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో అదేంటంటే మేము భూటాన్కి వెళ్ళామన్నమాట. సో ఇది ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. మేము ఇది వెళ్ళి కూడా యాక్చువల్లీ మే 1కి వెళ్ళాము. హాయ్ తనుష్, వేర్ ఆర్ యూ గోయింగ్? భూటాన్. స్టార్టింగ్ క్లిప్ చూసారు కదండి, ఎయిర్పోర్ట్ అయితే కిటకిటలు ఆడిపోతూ ఉంది. అండ్ మా ఫ్లైట్ వచ్చి 9:45 అనుకుంటా ఐ థింక్. సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఇక్కడైతే లాంజ్లో బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం నేను ఇంకా తనుష్. రితికా కుట్టి అండ్ హాసు కుట్టి విత్ బోత్ కుట్టీస్. ఐ యూ ఎక్సైటెడ్? హాసిని, ఆర్ యూ ఎక్సైటెడ్? చూసావు ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలని? చూసేసావా? ఓకే. యాక్చువల్లీ మేము ఈ ట్రిప్ నా బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణితో పాటు చేస్తున్నాను అనమాట. కళ్యాణి ఈసారి వాళ్ళ ఇద్దరు పిల్లలు అండ్ వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు కూడా వస్తున్నారు, అండ్ వాళ్ళ చిన్న మామయ్య గారు కూడా. సో మేము ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళాము. నా వ్లాగ్స్ చూస్తూ ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది. అండ్ ఫ్లైట్లో అయితే తను ఫుల్గా పడుకున్నారు, ఎందుకంటే మేము మార్నింగ్ 5 కల్లా లేచాం కదా ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి. సో వాడు హ్యాపీగా నిద్రపోయాడు. అండ్ ఫస్ట్ మేము ఫ్లైట్ గౌహతికి తీసుకున్నాం అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మేము భూటాన్ ట్రావెల్ చేస్తాం నెక్స్ట్ డే. సో ఈ 1 డే అయితే ఇక్కడ ఈ ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యాం మేము. బై 12:31 కల్లా రీచ్ అయ్యాం గౌహతి. సో అక్కడ స్టే చేస్తాం ఒక రోజు. సో అక్కడి నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ డే భూటాన్కి వెళ్తాం అనమాట. సో వెరీ మచ్ ఎగ్జైటెడ్తో అయితే వెళ్తున్నాం భూటాన్కి. బట్ ఏం జరిగింది, ఏం చూసాం, ఎలా ఉందన్నది మీరు కంప్లీట్గా వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ భూటాన్ వెళ్ళొచ్చా లేదా, వర్త్ ఇట్టా కాదా, అన్ని డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తానమాట. ట్రిప్ ఏంటంటే కళ్యాణి వాళ్ళ మావయ్య గారు కాన్ఫరెన్స్ ఉందన్నమాట. హిజ్ అ ప్రొఫెసర్. సో కాన్ఫరెన్స్ ఉంది. సో అంకుల్ వెళ్తుంటే సో వాళ్ళు కళ్యాణి వాళ్ళు కూడా వెళ్తున్నారు భూటాన్ ట్రిప్కి. సో నేను కూడా అడిగాను అనమాట. సో వాళ్ళు తోడుంటారు కాబట్టి ఎలాగో ఈజీగా ఉంటుంది నాకు కూడా అనేసి సో నేను కూడా అడిగి యాడ్ అయ్యాను అనమాట. సో గౌహతిలో ఎయిర్పోర్ట్ లోపల చూపించే కదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్యాక్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. 2 ట్యాక్సీస్ బుక్ చేసుకొని సో అంకుల్ వాళ్ళకి ఏంటంటే ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారనమాట. సో స్టే ఆల్రెడీ అరేంజ్ చేశారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్లో మేము అందరం వెళ్ళి స్టే చేస్తాము. యాక్చువల్లీ ఇదే రోజు మేము ఈవినింగ్ కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. బట్ కానీ మేము వెళ్ళి రెస్ట్ తీసుకొని లేచే లోపల 6 అయ్యింది. టెంపుల్ 5:30 కల్లా క్లోజ్ చేసేస్తారంట. సో ఆ రోజు మిస్ అయ్యాం. అండ్ ఇక్కడైతే హాసిని ఇంకా తనుష్ చక్కగా వేదిక మ్యాథ్ నేర్చుకుంటున్నారండి వాళ్ళ చిన్న మావయ్య గారి దగ్గర. సూపర్గా నేర్చుకున్నారు. అండ్ ఇక్కడ ఆంటీ వాళ్ళైతే కళ్యాణి వాళ్ళు ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా పిల్లల కోసం చాలా ప్రిపేర్డ్గా వస్తారనమాట. సో రైస్ తెచ్చి ఇక్కడ వండారనమాట. కుక్కర్ తెచ్చేసారు, రైస్ కుక్కర్ వండేసి పొళ్ళు పచ్చళ్ళు అన్నీ పట్టుకెళ్ళాము. వీళ్ళు హ్యాపీగా తిని ఎంజాయ్ చేసాం ఫుడ్. అంటే మేము స్టే చేసిన ఏరియాలో నియర్ బైలో అయితే ఒక్క మంచి రెస్టారెంట్ కూడా ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఇంకా మేము రాత్రికి అయితే వండేసుకున్నాము, మధ్యాహ్నం వెళ్ళగా మేనేజ్ చేసాము. అండ్ ఇది నెక్స్ట్ డే రోజు అండి, డే 2లో మేము స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడ గౌహతి నుంచి భూటాన్కి. సో ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర ఆగాము. అండ్ యాక్చువల్లీ మా జర్నీ 8 కల్లా స్టార్ట్ అవ్వాలి, బట్ చాలా డిలే అయిపోయింది, లేట్గా స్టార్ట్ అయ్యాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరౌండ్ 10 o'clock అనుకున్నాను. అది కూడా ఓన్లీ సమోసా జిలేబీ ఇచ్చారనమాట. అదేంటిది వియత్నాందా? ఓహో దేవుడా. క్యాప్స్ ప్రదర్శన, హ్యాట్స్ ప్రదర్శన మాకు. దేవుడా అసలు తగ్గట్లా. కళ్యాణ్ రెచ్చిపోతున్నావే, అస్సలు కదా తగ్గట్లా. సో ఇక్కడ ఏం జరిగిందంటే మేము ఈ డ్రైవర్ని గుర్తుపట్టలేకపోయాం, ఎందుకంటే ఆయన అప్పటిదాకా నార్మల్ డ్రెస్లో ఉండి ఈ ఇమిగ్రేషన్ దగ్గర ఏంటంటే భూటాన్ డ్రెస్ వేసుకున్నాడు అనమాట. సో మా ముందే ఉన్నాడు, కానీ డ్రైవర్ కోసం ఎత్తుకుతూ అడుగుతుంటే నేనే కదా మీ డ్రైవర్ అని చెప్పారనమాట. సో అందరం నవ్వుకున్నాం మా ముందున్న ఆయన గుర్తుపట్టలేదనేసి. అండ్ ఇది ఈ గేట్ అనమాట, భూటాన్కి వెళ్ళడానికి ఎంట్రీ గేట్ అనమాట ఇది. సో మేమైతే లోపలికి వచ్చి ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇమిగ్రేషన్ అవ్వాలి, అక్కడ మనం పేమెంట్ చేయాలన్నమాట. పర్ డే ఒక మనిషికి 1200 అలా. సో ఆ పేమెంట్స్ అన్నీ అయిపోయాక ఇప్పుడు ఇమిగ్రేషన్కి వచ్చాము. ఇక్కడ లిటరల్లీ 4 hours టైం పట్టిందండి. అండ్ ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇదంతా కాన్ఫరెన్స్కి వచ్చేవాళ్ళు అనమాట. హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. నెక్స్ట్
నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు 2:30, 3 అయిపోతుంటే ఆకలి అంటుంటే ఇంకా కళ్యాణి వాళ్ళ అత్తగారు అయితే పిల్లలు ఆకలి అంటే అసలు ఆగరనమాట. సో అందుకనేసి అక్కడ దగ్గరలో అంటే వాకబుల్ డిస్టెన్స్లో రెస్టారెంట్ వెతుక్కొని వెళ్ళి సో ఇక్కడ చక్కగా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకొని నూడిల్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ భూటాన్ స్పెషల్గా ఇలా నూడిల్స్ ఉంటాయంటే ఇది అంటే మాకు ఇంకొంచెం థిక్గా వచ్చాయి. ఇవి టైప్ ఆఫ్ నూడిల్స్. సో తినేసాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమందరం అయితే. సో నెక్స్ట్ అయితే ఈ మాకు 9 సీటర్ వ్యాన్ ఇచ్చారు వెళ్ళేటప్పుడు మటుకు. దిస్ వాజ్ అమేజింగ్. ఏసీ ఉంది, చాలా బాగుంది. మిగతా వాళ్ళకి బస్సెస్లో ఏసీ లేదు పాపం, అలాగే ట్రావెల్ చేశారు. గౌహతిలో మటుకు దిగాక ఓ మై గాడ్ చాలా హారబుల్ ఎండ ఉందన్నమాట, తట్టుకోలేనంత ఎండగా ఉంది. అదే చెప్పారనమాట మనకు ఒక్కసారి మనం గేట్ దాటాక ఇమిగ్రేషన్ అయ్యాక మీకు చల్లగా ఉంటుందని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే కొంచెం క్రాస్ అయ్యాక బార్డర్ అవన్నీ క్రాస్ అయ్యాక ఇంకా మొత్తం పీక్స్ ఆఫ్ హైట్స్కి వెళ్ళామన్నమాట మేము. భూటాన్ అంతా ఎక్కడమే, కొండంతా ఎక్కి వెళ్ళడమే అనమాట. ఇక్కడి నుంచి మటుకు గ్రీనరీ స్టార్ట్ అయ్యి చల్లగా స్టార్ట్ అవ్వడం అదంతా చాలా బాగుంది. సో మధ్యాహ్నం లంచ్ అయిపోయింది కదా, అరౌండ్ 3:30, 4కి అలా లంచ్ చేసుకున్నాము. అక్కడ మళ్ళీ ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి 4 అలా స్టార్ట్ అయ్యి ఇక్కడికి నైట్ వచ్చామన్నమాట డిన్నర్కి. యాక్చువల్లీ ఇక్కడ మా లంచ్ ప్లాన్. సో ఈ ఏరియాకి ఇది ఒక టెంపుల్ అనమాట, బుద్ధి టెంపుల్. సో ఇక్కడ లంచ్కి రావాలి కానీ మేము డిన్నర్కి రీచ్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ నన్స్ ఉంటారు, వీళ్ళందరూ చాలా ఓపిక్గా, చాలా పేషెంట్గా, చాలా టేస్టీగా ఎమ్మి ఫుడ్ మా అందరికీ సర్వ్ చేశారనమాట, చాలా హ్యాపీగా. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ అయితే టీ, అసలు తనుష్ టీ తాగేస్తున్నాడు చూడండి. వాడు వేడి అంటే చలికి తట్టుకోలేక టీ తాగేస్తున్నాడు వాడు కూడా. ఫర్ ద ఫస్ట్ టైం మా ఇంట్లో టీ కాఫీలు అసలు ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటి తనుష్ కూడా తట్టుకోలేకపోయాడు, గజ్జ వణికిపోయాము. అండ్ ఐ థింక్ లిటరలీ కొంచెం వాన కూడా పడుతుందేమో. నేను చూడండి మొత్తం కప్పేసుకున్నా, అసలు వల్ల అవ్వట్లా అసలు తట్టుకోవడము. అంటే ఒక్కసారిగా మనము వేడిలోంచి చలిలోకి వెళ్ళేటప్పటికి కాస్త బాడీకి కూడా టైం పడుతుంది కదా తట్టుకోవడానికి. సో అలా మేమిద్దరం కూడా అసలు ఇదైపోతున్నాం. నేనైతే టీ తాగలేదు, కాఫీ అడిగాను, బ్లాక్ కాఫీ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మా డిన్నర్ కోసం మొత్తము అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ అక్కడే ఆ టెంపుల్లోని డిన్నర్ అయిపోయాక ఇది టెంపుల్ అనమాట వాళ్ళది. సో ఆ టెంపుల్ చూపించారు. సో ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరి మాకు ఇచ్చిన రిసార్ట్ దగ్గరికి వెళ్ళడానికి 12 o'clock అయిందనమాట. అండ్ వెళ్ళంగానే రిక్వెస్ట్ బేస్డ్ మీద ఒక రూమ్లో పడుకున్నాము. అంటే వాళ్ళు ఇంకా అలాట్ చేయాల్సిన కాటేజ్ మాకు అలాట్ చేయలేదు. సో అక్కడ పడుకునేటప్పటికి బస్సెస్ వాళ్ళు రావడానికి అయితే లిటరలీ అరౌండ్ midnight 2 o'clock అయింది. పాపం వాళ్ళందరూ సెట్ అవ్వడానికి 4 అయిందంట. సో వాళ్ళు వచ్చాక మాకు ప్రాపర్ ఇచ్చాక, మా రూమ్స్ ఇచ్చాక వెళ్ళి మేము కూడా పలుకున్నాం. ఎందుకంటే త్రూ అవుట్ ద జర్నీ, ఆ రోజు మొత్తం డే అంతా జర్నీలో ఉంది, బాగా అలసిపోయామన్నమాట. అండ్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అయితే స్టార్ట్ చేసాము. సో మొత్తానికి అయితే Day 1 and Day 2 ఇలా అయిందనమాట. ఐ హోప్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.